టమోటా ఫార్మింగ్ కోర్స్‌లో 40వ రోజు ముందుగా నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మనకైతే తెలుసు మీరు మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకు 100% తెలిసుంటుంది. మనం 35 రోజులప్పుడే సుప్రీం స్పెషల్ అనేది ఒక స్ప్రే అయితే చేశాము. స్ప్రే చేసిన తర్వాత ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు అలా అయితే వీడియో కూడా చేశాను. సుప్రీం స్పెషల్ స్ప్రే చేసిన ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత రోజు నుంచి మనకు నల్ల మచ్చ కంట్రోల్ అయిందా లేదనేది కూడా మీకైతే క్లియర్‌గా అయితే చెప్పాము మనము. మనకైతే వర్క్ ఉంది. వర్క్ అయింది. స్ప్రే చేసిన తర్వాత టమోటా ఆకుల్లో మీద ఉండేటివి కూడా అయితే మనకైతే హోల్స్ పడిపోయాయి. కాండం మీద ఉండేది మీకైతే చెప్పలేదు. కాండం మీద ఉండే దాని గురించి కూడా అయితే వివరంగా ఈ సెకండ్ స్ప్రేలో అయితే చూద్దాం చెప్తాను మీకి. ఏ విధంగా పనిచేసింది ఏమి అనేది. మీకు చెప్పేదేమంటే ఏదన్నా గాని పంట ఆల్రెడీ వచ్చేసింటే నల్ల మచ్చ గాని, గెజ్జి గాని కాయకొచ్చేసింటే దాన్నయితే ఏ మందైతే పనిచేయదు. రాకుండా స్ప్రే చేసుకుంటే కొత్త వాటికి రాకుండా ఉంటుందా? లేదా? అనేది కూడా అయితే ఇంకా ఈ సెకండ్ స్ప్రే తర్వాత అయితే తెలిసిపోతుంది. మనం ఫస్ట్ స్ప్రేలో మన తోటలో కాయలు లేవు. సెకండ్ స్ప్రేకయితే పిందులు అయితే పట్టాయి. స్ప్రే అనేది పనిచేస్తుందా? లేదా? అనేది కూడా ఇవి స్ప్రే చేసిన తర్వాత మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనమైతే సుప్రీం స్పెషల్, అటాకు అలాగే మెటలాక్సిల్ 35% ఈ 3 అయితే కలిపైతే స్ప్రే అనేది చేశాము. ఈరోజైతే చేశాను పొద్దున్నే. ఎందుకంటే తుఫాన్ అనేది కూడా వెళ్ళిపోయింది. చూద్దాం స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో ఒక 4 రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. వర్షం కూడా పడదు కాబట్టి తుఫాన్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఈ 3 రోజులనేది ఇంపార్టెంట్ మనకి. ఎండ ఎంత బాగా కాస్తే వర్క్ అనేది అంత బాగా అవుతుంది. ఈ స్ప్రేయింగ్ లేనివన్నా గానీ వర్షం పడుతుంటే వర్క్ అనేది సరిగ్గా అవ్వవు. ఇది ఇప్పటి వరకు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.